నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. రాజంపేట పట్టణంలో అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ప్రత్యేకంగా కేక్ కట్ చేసి సంబరాలుగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రాజు మాట్లాడుతూ, నారా లోకేష్ జన్మదినం సందర్భంగా రాజంపేట పట్టణం రామ్నగర్ వేణుగోపాల స్వామి ఆలయం నుంచి హత్యారాల త్రేతేశ్వర స్వామి ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణ నిర్వహించి రహదారి చివరి వరకు సుమారు 7 కిలోమీటర్ల వరకు మొక్కలను నాటించామని, మేము రక్తదాన శిబిరం మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉద్దేశంతో ఇవాళ అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. నారా లోకేష్ గారు లాంటి వాళ్ళు చాలా అరుదైనటువంటి నాయకులు. అటువంటి వారు, అటువంటి తెలివితేటలు కలిగినటువంటి నాయకుడు మా తెలుగుదేశం పార్టీకి చెందినవాడు కావడం మాకు మరింత గర్వకారణంగా ఉంది. మనం కనుక గమనిస్తే బ్రిటిష్ వారి కన్నా అరాచక పాలన గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో జరిగింది. తెలుగుదేశం పార్టీని సమూలంగా నాశనం చేయాలనే ఉద్దేశంతో పార్టీ పేరెత్తితేనే వాళ్ళని హింసించేటటువంటి పరిస్థితి. మరి పుంగనూరు లాంటి ఘటనలు కనుక చూస్తే కనుక అదే అర్థమవుతుంది. అటువంటి కష్టమైనటువంటి సమయంలో లోకేష్ బాబు గారు, నేనున్నాను, మీకు భరోసా, ఈ ప్రజలకు నేను అండగా ఉంటాను, పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ ఆదర్శంగా ఉంటానన్నటువంటి ఉద్దేశంతో, మొక్కబోని ధైర్యంతో విపత్కరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొని ఆ రోజు రాష్ట్రమంతా పర్యటించి తన పాదయాత్రను పూర్తి చేశారు. గతంలో మనం చూస్తే ఎవరైతే రాష్ట్రంలో పాదయాత్రలు చేశారో వాళ్ళంతా ముఖ్యమంత్రులైనారు. వాళ్ళు చేసినటువంటి పాదయాత్రకి మా నాయకుడు చేసినటువంటి పాదయాత్రకి చాలా భిన్నమైనటువంటి పరిస్థితులు. ఇటువంటి కఠినమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎవరు కూడా యాత్రలు చేయలేదు. అటువంటి పరిస్థితులను తట్టుకొని ప్రజల్లో భరోసా నింపి ఈ రాష్ట్రం పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల ఒక ఆశావాద దృక్పథాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలందరూ కూడా ఎంతో నమ్మి దేశంలో ఏ పార్టీకి ఇవ్వనటువంటి మెజార్టీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ఇచ్చింది. సరే, ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకంతో ఇంత అత్యధిక మెజార్టీ ఇచ్చారు. ప్రజల కోసం నేను ఏమైనా చేయాలన్న తలంతో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ బాబు గారు ఒక ప్రధానమైనటువంటి బాధ్యత నెత్తిని తీసుకున్నారు. ముఖ్యంగా యువతకు జీవితాలను ఇవ్వాలన్నటువంటి విషయాన్ని మరింత కంకణం కట్టుకున్నారు. అంటే యువతకు మంచి విద్యను ఇవ్వడంతో పాటు, విద్యను ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో విద్యాశాఖని తన పోర్ట్ఫోలియోలో ఉంచుకోవడమే కాకుండా మంచి విద్యను అభ్యసించిన తర్వాత వాళ్ళకి ఉపాధి కల్పన కల్పించాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో ఇవాళ అహర్నిశలో కష్టపడి భారతదేశంలో ప్రతి ఒక్క రాష్ట్ర నాయకత్వము కూడా గర్వపడేలా, వాళ్ళందరూ కూడా ఈర్ష్యపడేలా ఇవాళ రాష్ట్రానికి పెట్టుబడుల వరదలు సృష్టిస్తున్నాడు. దాదాపు 3 లక్షల ఉద్యోగాలు ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. అంటే కనుక ఒక పక్క యువతకి ఉపాధి మరియు విద్య రెండు ఇవ్వాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో ఇవాళ నారా లోకేష్ గారు ఎంతో కష్టపడుతున్నారు. ఎంతో సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఈ రాష్ట్రానికి అత్యధికమైనటువంటి సేవలు ఇస్తూ ఉన్నారు. అటువంటి నాయకుల్ని స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ రాజంపేట పట్టణంలో కూడా, రాజంపేట నియోజకవర్గంలో కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా వారి యొక్క ఆయురారోగ్యాలు బాగుండాలి, వారు మరిన్ని సంవత్సరాలు మంచి తెలివితేటలతో, చాకచక్యంతో ఈ రాష్ట్రానికి సేవలు అందించాలన్న ఉద్దేశంతో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అత్తిరాల త్రేతేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలో వారి పేరుని రుద్రాభిషేకం చేయించడం జరిగింది. తర్వాత వారి యొక్క మొక్కబోనటువంటి ధైర్యాన్ని, వారి యొక్క సాహసాన్ని, వారి యొక్క సేవలను స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా వారి పేరిట రాజంపేటలో ఒక పర్యావరణానికి సహకరించే విధంగా ఒక కార్యక్రమాన్ని చేపట్టాం. దాని పేరు లోకేష్ గ్రీన్ జోన్గా ఒక ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకొని ప్రకటించి, ముఖ్యంగా రాజంపేట బైపాస్ నుంచి అత్తిరాల గిరి ప్రదక్షిణ ఉన్నటువంటి ప్రాంతమంతా కూడా 2000 చెట్లను నాటి వాటిని సంరక్షించాలని చెప్పి ఇవాళ నిర్ణయం తీసుకుని ఆ కార్యక్రమానికి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరం కూడా శ్రీకారం చుట్టాం. అదే వచ్చే రోజుల్లో ఇది రైనీ సీజన్ కాదు కాబట్టి ఈ ప్రోగ్రామ్ని మరింత ఎక్స్టెండ్ చేస్తూ సమ్మర్ తర్వాత జూన్, జూలై నుంచి వచ్చేటటువంటి వర్షాకాలం సమయంలో దాదాపు ఈ
నియోజకవర్గాన్నే లోకేష్ గ్రీన్ జోన్గా ప్రకటించి రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటించి వాటిని సహకరించాలని, వీలైతే దాదాపు 50,000 నుంచి 1,00,000 చెట్ల వరకు పూర్తి చేయాలన్నటువంటి సంకల్పంతో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా యువతకు ఎంతో స్ఫూర్తినిచ్చారు. యువత వారి పట్ల అభిమానంగా ఉంది. కాబట్టి మరొక సమాజ సేవ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఇక్కడ మేము మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ చూస్తున్నారు, వేలాది మందిగా యువకులందరూ తరలి వస్తున్నారు. గంటల తరబడి వేచి అయినా కానీ ఇవాళ రక్తాన్ని ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఎంతోమంది వేచి ఉన్నారు. ఇది మా నారా లోకేష్ గారి యొక్క యువతకి ఇచ్చేటటువంటి స్ఫూర్తి. కాబట్టి